ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. భవిష్యత్తులో ఏటీఎంలు కనిపించవా? దేశవ్యాప్తంగా చాలా ఏటీఎంలు ఎందుకు మూతపడుతున్నాయి? ఆర్బీఐ నివేదికలో వెల్లడిన సంచలన విషయాలేంటి? ట్రాన్సాక్షన్లు తగ్గి నిర్వహణ ఖర్చులు పెరగడం దేనికి సంకేతం? 2026లో బ్యాంకులపై ఏటీఎంల నిర్వహణ ఎంత మేర పడబోతోంది? దేశీయంలో ఏటీఎంలు దుర్భరంగా మారుతున్నాయి. చాలా చోట్ల ఏటీఎంలు వీధి కుక్కలకు ఆవాసాలుగా మారిపోయాయి. సరైన నిర్వహణ లేక చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయని పరిస్థితి. ఏటీఎం గదుల అద్దె, సెక్యూరిటీ గార్డుల జీతాలు, విద్యుత్ బిల్లులు పెరగడంతో బ్యాంకులపై ఆర్థిక భారం పడుతోంది. ట్రాన్సాక్షన్లు తగ్గి నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఏటీఎంలు నిర్వహించడం బ్యాంకులకు లాభదాయకంగా అనిపించడం లేదు. పైగా దేశంలో ఏటీఎంల మిషన్ల సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పడుతుంది. అసలు ఏటీఎంల వద్ద ఏం జరుగుతుంది అని ఆర్బీఐ ఆరా తీసింది. ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ద్వారా ఆర్బీఐ నివేదిక తెప్పించుకుంది. డిమానిటైజేషన్ టైంలో కిటకిటలాడిన ఏటీఎం సెంటర్లు 2025 నాటికి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. డిజిటల్ మార్పు వల్ల ఏటీఎంలకు వెళ్లేవారు తగ్గిపోయారు. టీ తాగినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. డబ్బులు చేతిలో చాలకున్న రోజుల నుంచి ఫోన్ చేతిలో ఉంటే చాలు అనుకునే స్థాయికి మనం వచ్చేసాం. ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ లావాదేవీల వల్ల ప్రజలు నగదు విత్డ్రా 5% తగ్గిపోయింది. 100 మందిలో కేవలం 10 మంది మాత్రమే నగదు చెల్లింపులు చేస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2025లో ఏటీఎం నెట్వర్క్ 1.6% మేరకు పడిపోయింది. 2025 ప్రారంభంలో దేశంలో మొత్తం ఏటీఎంలు 2,19,241. 2025 వచ్చేసరికి ఆ సంఖ్య 2,15,767కు తగ్గాయి. ఇక ప్రైవేట్ బ్యాంకులు అత్యధికంగా 79,884 నుంచి 77,117కు పడిపోయాయి. ప్రభుత్వ బ్యాంకులకు చెందిన ఏటీఎం సెంటర్లు 1,34,694 నుంచి 1,33,544కు చేరింది. బ్యాంకుల వద్దే ఉండే ఏటీఎం సెంటర్లు పర్వాదలనిపించాయి. కానీ బ్యాంకులకు దూరంగా ఉండే ఏటీఎంలే ఎక్కువగా మూతపడిన వాటి లిస్టులో ఉన్నాయి. ఇక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, ఒకవైపు ఏటీఎంలు తగ్గుతున్నాయి, కానీ బ్యాంకులు మాత్రం కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.64 లక్షల బ్యాంకు శాఖలున్నాయి. గతేడాదితో పోలిస్తే 2.8% కొత్తగా బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్నాయి. ఇలా కొత్తగా ఏర్పాటైన శాఖల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే అధికంగా ఉన్నాయని ఆర్బీఐ నివేదికలో తేలింది.